హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే 4 days 5 nights లో అయితే అమర్నాథ్ మరియు కాట్రా అయితే టెంపుల్ ఎలా దర్శనం చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోలో చివరి వరకు పూర్తిగా చూడండి. మీరైతే అమర్నాథ్ మరియు కాట్రా దర్శనం చేసుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. 4 days లో 5 nights చేసుకోవాలి అంటే మాత్రం ఎలాగో చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మనకైతే ఫ్లైట్ అయితే అవైలబుల్ ఉంది. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కాశ్మీర్ వెళ్ళిపోద్ది. 8,500 అయితే ఫ్లైట్ అయితే ఉంది టికెట్. హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుంది కనెక్టెడ్ ఫ్లైట్. ఢిల్లీ నుంచి కాశ్మీర్ అయితే వెళ్ళిపోద్ది ఫ్లైట్. సో మీకైతే లగేజ్ తోటి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొత్తం వీళ్ళే అయితే చేంజ్ చేస్తారు ఫ్లైట్ లో. మీరు ముందుగా వెళ్లాల్సింది మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయేసి ఎర్లీ మార్నింగ్ 2 అయితే మనకి ఫ్లైట్ అయితే ఉంటుంది ఢిల్లీకి. సో ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ఢిల్లీలో చేరుకుంటాం. 4 కల్లా ఢిల్లీ అయితే చేరుకుంటుంది. ఢిల్లీలో మనకి ఒక 2 hours 3 hours అయితే లేఅవుట్ అయితే ఉంటుంది. మంచిగా అక్కడైతే రిలాక్స్ ఫ్రెష్ అప్ అయ్యేసి మనం తినేసి సో అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకొని అయితే కాశ్మీర్ అయితే వెళ్ళిపోవాలి. 7:30కి అయితే ఇంకో ఫ్లైట్ అయితే ఉంది మనకి కనెక్టెడ్ ఫ్లైట్. మనకి బోర్డింగ్ పాసెస్ అక్కడే తీసుకోవచ్చు, లేదా మన హైదరాబాద్లో అయితే బోర్డింగ్ పాసెస్ అయితే 2 బోర్డింగ్ పాసెస్ అయితే ఇస్తారు. సో అది తీసేసుకొని మనం ఢిల్లీలో మనం చేంజ్ అవ్వాలి. అక్కడ నుంచి ఢిల్లీ కాశ్మీర్ అయితే వెళ్ళిపోవాలి. కాశ్మీర్ అందాలు మాత్రం మస్తు కనిపిస్తాయి. ఈ ఫ్లైట్ లో అయితే మొత్తం కొండలు లోయలు మొత్తం మస్తుగా అయితే కనిపిస్తుంది. మీకైతే ఈ ఫ్లైట్ జర్నీ చేస్తుంటే మాత్రం మర్చిపోలేరు. కాశ్మీర్ వెళ్ళిపోవాలి. అక్కడ కాశ్మీర్ వెళ్ళి ఫ్లైట్ దిగగానే అయితే మన బ్యాగేజ్ అయితే పికప్ చేసుకోవాలి. బ్యాగేజ్ తీసుకున్న తర్వాత బయటికి రాగానే అయితే మనకైతే సిమ్ కార్డ్స్ అయితే అమ్ముతారు. మనకైతే కాశ్మీర్ లో అయితే మన సిమ్స్ అయితే పనిచేయవు. సో అక్కడ దిగగానే వెంటనే అయితే సిమ్ అయితే ఒకటి తీసుకోవాలి. సిమ్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో సిమ్ తీసుకోవాలంటే 600 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అక్కడ తీసుకోమాకండి. బయటకు వస్తే మాత్రం చాలా సిమ్స్ అయితే ఉంటాయి. అక్కడైతే 300కి అయితే సిమ్ అయితే దొరుకుతుంది మనకి ఈజీగా. బయటికి రాగానే అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోనైతే RFID కార్డ్స్ అయితే ఇస్తుంటారు. మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, ఆఫ్లైన్ వాళ్ళకైతే ఇవ్వరు. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ అదే రోజు వస్తే మీకు అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని RFID కార్డ్ తీసుకొని డైరెక్ట్ బాల్తాలు అయితే చెక్ చేసేయచ్చు. లేదా మనకైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే ఆఫ్లైన్ లో కావాలంటే పంతా చౌక్ కాడికి అయితే వెళ్ళిపోవాలి. మనం అక్కడ నుంచి పంతా చౌక్ అయితే ఒక 10 kilometers అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఒక ఆటో మాట్లాడుకొని అక్కడ 200 తీసుకుంటారు. ఆటో ఎక్కేసి అయితే మనం పంతా చౌక్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మనం ఒక లైన్ లో ఒక 2 hours అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి RFID కార్డ్ కోసం ఆఫ్లైన్ లో. అక్కడ RFID కార్డ్ తీసుకోగానే బయటికి రాగానే అయితే మనకైతే లంగర్లు అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. తెలుగు వారి కానీ లంగర్స్ అయితే ఉంటాయి. అక్కడ లంగర్స్ లో అయితే ఫుడ్ అయితే ఫ్రీగా పెడతారు. మొత్తం 1 గంట కల్లా అయితే బయటకు వచ్చేస్తే మాత్రం మనకైతే కాన్వాయ్ ఉంటుంది. కాన్వాయ్ ఎక్కేసి అయితే మనం బేస్ క్యాంప్ అయితే వెళ్ళిపోవచ్చు. కాన్వాయ్ లో వెళ్తే ఏంటంటే మనకి పోలీస్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. కాన్వాయ్ లో వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా, త్వరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు. బాల్తాల్కి బేస్ క్యాంప్ వెళ్ళేసరికి ఈవినింగ్ 4 or 5 అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళిపోయేగానే అయితే మనం అయితే ఏమైనా తినాలి అంటే లంగర్స్ లో ఫ్రీగా తినచ్చు. ఫుడ్ ఏది కావాలంటే అది, దోశలు కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. సో మనం వెళ్ళిపోయే వెంటనే అయితే అక్కడ మనం ఒక టెంట్ కానీ మనం తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నైట్ బయటకు వచ్చేసి మొత్తం లంగర్స్ అన్ని ఒక్కసారి అయితే రౌండ్ కొట్టేసేయండి. మస్తు అయితే ఉంటాయి. మీకు ఎంత కావాలంటే తినచ్చు. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను చాలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. మొత్తం తిరిగేసి అన్ని లంగర్స్ లో టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బేస్ క్యాంప్ మన రూమ్కి వచ్చేసి పడుకొనేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 2:30 3 కల్లా లెగిసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ నుంచి మీరైతే వెళ్ళండి అమర్నాథ్ ట్రెక్కింగ్ కాడికి. ట్రెక్కింగ్ కాడికి వెళ్లే ముందు మాత్రం ఎక్కలేము గుర్రాలు ఎక్కుదాం అనుకునే వాళ్ళు మాత్రం అక్కడ గుర్రం అయితే ఎక్కకండి. RFID చెక్ పాయింట్ అయితే ఉంటుంది. ఒక 2 kilometers పోయిన తర్వాత చెక్ పాయింట్ దాటిన తర్వాత అయితే మీరైతే గుర్రాలు మాట్లాడుకుంటే తక్కువలో వస్తుంది. లేదు ఎక్కువైనా పర్లేదంటే మీ ఇష్టం. అది అక్కడికి వెళ్ళేసి తీసేసుకొని మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు ఈ జర్నీ వచ్చేసి మనకి 4 hours అయితే పడుతుంది గుర్రం కూడా. ఎందుకంటే జనాలు ఎక్కువ రద్దీ ఉండటం వల్ల. మామూలుగా నడుచుకుంటూ పోతే 5 hours 6 hours లో పైకి అయితే వెళ్ళిపోతాము. కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. బాల్తాల్ నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా హైట్స్ లో ఉంటుంది. ఇది పహల్గామ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ 3 days అయితే పహల్గామ్ నుంచి పట్టింది. బాల్తాల్ నుంచి ఒక రోజులో వెళ్ళొచ్చు రావచ్చు. పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవాలి. దర్శనానికి దాదాపు అయితే గంట టైం పడుతుంది. దర్శనం అయిపోయిందని వెంటనే వచ్చేసి రిటర్న్ అయితే నడుచుకుంటూ రావచ్చు. బాల్తాల్ సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తే ఈజీగా అయితే ఒక 4 or 5 hours లో కిందికి వస్తే వచ్చేయచ్చు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఫ్రీగా. అది కూడా మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి ఫుడ్ తినేసి మీరు అక్కడ నుంచైనా వెళ్ళిపోవచ్చు. కాట్రాకి వెళ్ళిపోవాలంటే కాశ్మీర్ కానీ అది నైట్ ఎందుకు రిస్క్ అనుకుంటే ఆ రోజు అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4కి లేచేసి అక్కడ నుంచి కాశ్మీర్కి అయితే డైరెక్ట్గా బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మీరైతే వెహికల్స్ వెళ్ళమాకండి. చాలా టైం టేకిన ప్రాసెస్. అందులో మనం కాన్వాయ్ కాదు కాబట్టి ప్రతి ఒక్క చోట వెహికల్స్ వచ్చినప్పుడల్లా ఆపాల్సి వస్తుంది మన వెహికల్ని. మీరైతే శ్రీనగర్ వెళ్ళిపోండి. శ్రీనగర్ నుంచి మనకి వందే భారత్ ట్రైన్ 2కు ఉంటుంది. ఆ ట్రైన్ బుక్ చేసుకోండి. అక్కడ నుంచి కాట్రాకి అయితే 2.5 hours వెళ్ళిపోతుంది. ట్రైన్లో అయితే చాలా ఈజీగా చాలా సేఫ్గా అయితే వెళ్ళిపోతాము. కాట్రా వెళ్ళిపోయిన తర్వాత అయితే కాట్రాలో దిగేసి ఆ రోజు రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ నుంచి మనం కాట్రాలో కూడా అయితే RFID కార్డ్ అయితే మనం తీసుకోవాలి.
అక్కడ నుంచి మనం కాట్రా కాడికి టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోవాలి. టెంపుల్ కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 15 కిలోమీటర్లు గుర్రాలు కూడా ఉంటాయి. బట్ ఏంటంటే గుర్రాలు కూడా ఇక్కడ వీళ్ళు చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. హెలికాప్టర్ కూడా అయితే ఉంది. హెలికాప్టర్ రైడ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కూడా అయితే దొరుకుతాయి, లిమిటెడ్ స్లాట్స్. వికలాంగులకి వీళ్ళకి ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకి మాత్రం బ్యాటరీ కార్స్ ఉంటాయి. అది సగం దూరం నుంచి బ్యాటరీ కార్స్ అయితే ఉంటాయి. సో మనం అక్కడ నుంచి కాట్రాకి టెంపుల్ కి వెళ్ళిపోయి ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత 24 hours ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ ఇక్కడికి వచ్చేట వాళ్ళకి మాత్రం. మనం వెళ్ళిపోయి నైట్ అయితే దర్శనం చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చేసరికి కిందకి మార్నింగ్ అయితే 5, 6 అయితే అవుతుంది. కిందకి వచ్చేసి రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయితే మనకి 9 అయితే ఢిల్లీకి ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ క్యాచ్ చేస్తే మాత్రం ఢిల్లీకి వెళ్ళిపోతాము. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అయితే మనం అక్కడ నుంచి ఫ్లైట్ లో రిటర్న్ అయితే తెలుగు రాష్ట్రాలకు కలిపి రావచ్చు. ఫ్లైట్ లో పోతే మాత్రం మనకి టైం అయితే సేవ్ అవుతుంది. మనం ట్రైన్ కి వస్తే మాత్రం ఒక రోజు ఎక్స్ట్రా జర్నీ అయితే పడుతుంది. 4 రోజుల్లో కంప్లీట్ చేసుకుందాము అనుకునే వాళ్ళు మాత్రం ఫ్లైట్ ఎక్కేసి మనం అయితే 6,000 అయితే ఫ్లైట్ టికెట్ ఉంటుంది, ముందు బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ ఎక్కేసేసి హైదరాబాద్ అయితే చేరుకుంటాము. అక్కడ నుంచి మనం ఎటు రావాలన్నా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నా బస్సు కానీ ట్రైన్ కానీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదండి మీకు 4 days 5 nights లో అయితే ట్రిప్. మొదటి రోజు అయితే మనం బాల్తాల్ బేస్ క్యాంప్ కి అయితే వెళ్ళిపోతాము. రెండో రోజు అయితే అమర్నాథ్ కేవ్ దర్శనం అయితే చేసుకుంటాము. మూడో రోజు అయితే కాట్రా జర్నీ, 4వ రోజు అయితే రిటర్న్ జర్నీ. ఇలా 4 రోజుల్లో 5 nights అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది కానీ మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోలు మరెన్నో కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.